రాజునేత గారు ఒక్క నిమిషంలో మీరు ఏమైనా స్పందించాలనుకుంటే స్పందించండి. ఎస్ చైతన్ గారు, ఈ రోజు కులగణన గురించి ఈ రోజు ప్రతి రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతా ఉన్నాం. గత 70 సంవత్సరాలలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఆ కాలంలో అప్పుడు మీరు ఎందుకు కులగణన చేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2 ఏందనంటే 1950s లో వేసినటువంటి ఏదైతే కాకా కాలేల్కర్ కమిటీ ఉందో, ఆ కాకా కాలేల్కర్ ఇచ్చినటువంటి కమిటీ యొక్క రిపోర్టును బుట్ట దాఖలు చేసి పట్టించుకోకుండా చెత్తబుట్టలో వేసినటువంటి పార్టీ ఈ రోజు బీసీల రిజర్వేషన్ల గురించి పట్టించుకోకుండా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తర్వాత బీపీ మండల్ కమిటీ 1980s లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, రాజకీయంగా రిజర్వేషన్లు ఇవ్వాలి, ఉద్యోగాల కల్పనలో రిజర్వేషన్లు ఇవ్వాలి, ప్రైవేటు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి, ప్రమోషన్లలో రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలి, వారి జనాభా ప్రకారం, వారి జనాభా దామాషా ప్రకారం అని చెప్పేసి ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఈ రోజు వచ్చి బీసీలకు రిజర్వేషన్లు ఎంత జనాభా ఉందో మేము మొత్తం కూడా దేశం అంతా తిరుగుతాము, స్కానింగ్ చేస్తాం, ఇప్పుడు వాళ్ళకి ఎంత జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తామని కల్లపల్లి మాటలు ఈ రోజు చెప్తే కాదు కదా పట్టించుకునేది. మరి గతంలో రాజునేత గారు థ్యాంక్ యూ సో మచ్. రాజునేత గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గాలి వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారు మనతో. గాలి వినోద్ కుమార్ గారు, మహారాష్ట్ర ఎన్నికల్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు 3 విభాగాలుగా అంటే పాపులేషన్ని బట్టి మనం రైతులు, దళితులు, మహిళలు అని మనం ఒక్కసారి తీసుకున్నప్పుడు ఈ 3 సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్, ఫస్ట్ రైతులు, లేదు దళితులు, ఉమెన్ ఎటుపక్క ఉన్నారని మీకు అనిపిస్తుంది? కూటమి వైపే ఉండే అవకాశం ఉంటది. ఎందుకంటే అక్కడ దళితులు గాని, రైతులు గాని, అలాగే ఇవాళ మైనార్టీలు గాని ఇవాళ మహారాష్ట్రలో చాలా కీలక ఓటు బ్యాంక్ గా ఉన్నారు వాళ్ళు. ఇవాళ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సరే గత 100 ఏళ్లలో బీసీలకి కానీ లేదా బీసీలకు మేలు చేసిందని అయితే నేను చెప్పను, కానీ వాళ్ళకు బీసీలకి అన్యాయం చేసిన పార్టీ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల కారణంగా బీసీలు కూడా కులగణన కోరుకుంటున్నారు కాబట్టి బీసీ సమాజము ఇలా కాంగ్రెస్ వైపు నిలబడింది కాబట్టి తెలంగాణలో అధికారాన్ని తీసుకురాగలిగింది కాంగ్రెస్ పార్టీ. రేపు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ పార్టీ వెంట బీసీలు ఉండే అవకాశం ఉంది. రేపు మహారాష్ట్రలో రైతులు కూడా ఇవాళ చాలా ఆత్మహత్యలు చేసుకుని అత్యధిక ఆత్మహత్యలు చేసుకున్న చరిత్ర కూడా మహారాష్ట్రదే. ఎందుకంటే రైతు వ్యతిరేక విధానాలను చెప్పి అటు కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో శివసేన ఏదైతే ఉందో ఆ రైతు వ్యతిరేక విధానాలను అవలంబించి రైతులకు తీరని శాపంగా మారిన పాలన కొనసాగుతుంది కాబట్టి అక్కడ అత్యధిక ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున రైతులు కూడా చాలా పెద్ద ర్యాలీలు, పెద్ద యుద్ధమే చేసిన ప్రభుత్వం మీద. కాబట్టి అక్కడ రైతులు కూడా కాంగ్రెస్ కూటమి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. అలాగే దళితుల విషయానికి వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రాష్ట్రము, అక్కడ కొంత దళిత చైతన్యం ఉంది. ఆ దళితులంతా కూడా ఇవాళ ఏదైతే ఈడబ్ల్యూఎస్ తెచ్చిన బీజేపీ మొత్తం రిజర్వేషన్ల యొక్క అర్థం లేకుండా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం చేయడమే కాకుండా ఇవాళ వర్గీకరణ అంశం పేరుతో కూడా సుప్రీంకోర్టు ప్రకారంగా జడ్జిమెంట్ ఇప్పించిన కారణంగా ఇవాళ అక్కడున్న మహర్లు చాలా వ్యతిరేకంగా ఉన్నారు బీజేపీకి. ఎందుకంటే ఇవాళ అక్కడ చాలా మంది మహర్ల యొక్క సంఖ్య కూడా ఎక్కువ. మహర్లంతా కూడా ఇవాళ వర్గీకరణకు అంటే మాలకు అనుబంధ కులాలుగా ఉన్నాయి కాబట్టి అక్కడ వర్గీకరణకు వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా ర్యాలీ అయినరు. కాబట్టి ఇవాళ బీజేపీ వర్గీకరణకు అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడున్న దళితులంతా కూడా వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, ప్రధానంగా ఎక్కువ మహర్ వర్గం వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆ మహర్ వర్గం అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉంది. అంతేకాకుండా మైనార్టీలు మొదటి నుండి కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ ని వాళ్ళు బలపరిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఈవెన్ చిన్న కూటమిలు కూడా ఈ బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే కూటమిలు, చిన్న పార్టీలు కూడా ఇవాళ వాళ్ళు ఎన్ని ఓట్లు చీల్చినప్పటికీ కూడా కాంగ్రెస్ కూటమిని పడగొట్టేంత ఓటు చీల్చే అవకాశం లేదు అక్కడ. వాళ్ళు ఒకవేళ గెలిస్తే 1-2 సీట్లు లేదా 6 సీట్లు గెలుస్తారు, లేదంటే ఓడగొడితే కూడా 1-2 సీట్లలో ఓడగొట్టుతారు. ఒక 5-6 సీట్లలో ఓడగొట్టే ప్రభావితం చేసిన పార్టీలే ఉన్నాయి తప్ప ఓవరాల్ గా మొత్తానికి ప్రభుత్వాన్ని పడగొట్టే స్థితిలో ఆ చిన్న పార్టీలు లేవు. కాబట్టి ఇవాళ వినోద్ కుమార్ గారు
2019 ఎన్నికలు మనం చూసినప్పుడు దగ్గర దగ్గర 29 సీట్లు ఈ చిన్న పార్టీలు కానీ ఇండిపెండెంట్లు కానీ మహారాష్ట్రలో గెలిచారు. అలాగే 63 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అదే పొజిషన్ నేనేమో మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది అని అంచనాలు కూడా ఉన్నాయి. లేదు ఉండవండి. ఎందుకంటే అప్పుడు ఈ రెండు అంటే విభజిత వర్గంగా బాగా ఎస్టాబ్లిష్ కాలేదు కదా. ఇప్పుడు శివసేన 2 వర్గాలుగా గానీ, శరద్ పవార్ ఎన్‌సీపీగా 2 వర్గాలుగా గానీ అప్పుడు బలంగా లేవు. ఇప్పుడు ఒక బలమైన కూటమిగా ఏర్పడ్డాయి ఇప్పుడు. బలమైన కూటమిగా ఏర్పడమే కాకుండా ఉచిత హామీలు కాంగ్రెసు ఏదైతే 5 గ్యారంటీలు ఇస్తుందో ఈ కూటమి అంతా కూడా వాటిని బలపరిచింది. కాబట్టి ఇవాళ ఈ ఈ ఇటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా కులగణన కూడా దాని ప్రభావం అక్కడ పడే అవకాశం ఉంది. ఇంకోటి రైతులకు సంబంధించి కూడా ఇవాళ ఏదైతే 18 లక్షలకు పైగా వాళ్ళు ఇక్కడ రుణమాఫీ చేశారో ఆ రుణమాఫీ కూడా అక్కడ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇవాళ ఇవాళ ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీని గెలిపించాలనుకున్నా కూడా అంత ప్రభావం చూపే అవకాశం అక్కడ లేదు. అంతేకాకుండా ఈ చిన్న పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ప్రభావితం చూపించి ముందుకు పోతాయి అనుకోని కూడా నేను అనుకోను. ఎందుకంటే చిన్న పార్టీలు గతంలో కొన్ని సీట్లు సంపాదించుకున్నప్పటికీ కూడా అవి తిరిగి మళ్ళీ పెద్ద ఎత్తున వాళ్ళ ప్రజల పక్షాన పోరాటం చేసిన చరిత్ర వాటికి లేదు. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన చరిత్ర కూడా వాటికి లేదు. కాబట్టి ఇవాళ ఆ చిన్న పార్టీలు ఇప్పుడు ఎంఐఎం బీజేపీకి అనుకూలంగా అది మొత్తం బీజేపీకి అనుకూలంగా ముస్లింలను రెచ్చగొడుతుంది తప్ప, అంటే ముస్లింలను రెచ్చగొట్టి ఇలా కాంగ్రెస్ వ్యతిరేక ఓటమి అంటే కాంగ్రెస్ కు పడాల్సిన ముస్లిం ఓట్ బ్యాంకును కూడా ఎంఐఎం తిప్పుకునే ప్రయత్నం చేస్తే గానీ ఎంఐఎం కూడా బీటీఎం అనేది చాలా మందికి ఇప్పుడు అర్థమైపోయింది. యూపీ ఎన్నికల తర్వాత ఇంకా ఎక్కువగా అర్థమైపోయింది. ఈవెన్ బీఎస్పీ ప్రభావం కూడా మహారాష్ట్రలో ఉండే అవకాశం అసలే లేదు. ఎందుకంటే బీఎస్పీ కూడా బీజేపీకి బీటీఎం గా పనిచేస్తుందనే విషయాన్ని యూపీ ఎన్నికల తర్వాత పూర్తిగా అవగాహన ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి బీఎస్పీ ప్రభావం అక్కడ ఉండదు. కాబట్టి ఇంకా మిగతా చిన్న ప్రకాష్ అంబేద్కర్ లాంటి పార్టీలు కానీ ఇంకా చిన్న ఎంఎన్ఎస్ కానీ అవి పెద్దగా ప్రభావితం చేసేసి రాజ్యాన్ని పడగొట్టే స్థితికి తీసుకొస్తాయని నేను అనుకోను. తర్వాత ఇంకా వాళ్ళు వాళ్ళు ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధిగా ఉండాలంటే ఒక మూడో కూటమిగా వాళ్ళు ఉండి ఆ మూడో కూటమిగా ఉండి రేపు కీలకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళని కీలకంగా వీళ్ళకి 10-15 సీట్లు గెలిపించినా 20 సీట్లు గెలిచినా సరే వాళ్ళు ముఖ్యమంత్రి నిర్ణయంలో కీలకంగా మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అటు శివసేన కూటమికి కానీ ఇటు కాంగ్రెస్ కూటమికి కానీ అంటే బీజేపీ కూటమి కాంగ్రెస్ కూటమి కానీ రెండు కూటమిలకి సంపూర్ణమైన మెజారిటీ ఒకవేళ రాలేని పక్షంలో ఈ మూడో ప్రత్యామ్నాయ పార్టీలు చిన్న పార్టీల ప్రభావమే కనబడుతుంది. అప్పుడు అవి ముఖ్యమంత్రి నిర్ణయించే శక్తిగా ఎదుగుతాయి. అప్పుడు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది అక్కడ. కాబట్టి అది కూడా వాళ్ళు కూడా కీలకమే ఈ ఎన్నికల్లో.